కింద పడిపోయినా సరే వదలలేదు మేడం అండి. చనిపోయేదా కొట్టారు మేడం అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లోగానే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట, అంటే కొంతమంది కొలీగ్స్, కొంతమంది ఫ్రెండ్స్ కలిపి ఒక 8 మంది గోవాకి వెళ్ళడం అయితే జరిగింది. ఆ గోవాలో అన్ఫార్చునేట్లీగా ఆ 8 మందిలో ఒకరు చనిపోయారంట. ఆయన పేరే బొల్లా రవితేజ. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బొల్లా రవితేజ తాడేపల్లిగూడలో ఉంటారు. ఆయన ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో కలిపి 31st ఈవినింగ్ గోవాలో సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి గోవాకి వెళ్ళారు. అక్కడ నార్త్ గోవాలో మెరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ దగ్గర తినడానికి వెళ్ళారనమాట. ఈ షాక్స్ అంటే ఏంటి అంటే బీచ్ ఆనుకొని రెస్టారెంట్స్ లాగా ఉంటాయి అనమాట. అక్కడ ఫుడ్, ఆల్కహాల్, ఎవ్రీథింగ్ మనకి లభిస్తుంది. అండ్ షాక్స్ అంటే ఏంటి అంటే బీచ్ ఆనుకునే రెస్టారెంట్స్ ఉంటాయి, అందులో ఆల్కహాల్, ఫుడ్ ప్రతిదీ లభిస్తుంది అనమాట. ఒక కంప్లీట్ పార్టీ వైబ్ ఉంటుంది అక్కడ. అలా రవితేజ అండ్ ఆయన ఫ్రెండ్స్ మెరీనా బీచ్ షాక్ రెస్టారెంట్కి తినడానికి వెళ్ళారు. తింటున్నారు, బాగానే ఉంది. అక్కడ 1 గంట అవ్వగానే వాళ్ళు టైం అయిపోయింది, మేము ఇంకా ఫుడ్ సర్వ్ చేయమని చెప్పి అయితే వెయిటర్ వచ్చి బొల్లా రవితేజ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు కావాలంటే మేము ఎక్స్ట్రా పే చేస్తాము, మాకు ఫుడ్ ఇవ్వండి అని చెప్పి కాసేపు డిస్కషన్ జరిగిందనమాట. ఆ డిస్కషన్లో మాట పెరిగింది. ఆ మాట పెరగడంతో ఓనర్ వాళ్ళ కొడుకు ఆ డిస్కషన్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఎప్పుడైతే ఓనర్ వాళ్ళ కొడుకు ఈ డిస్కషన్లో ఎంటర్ అయ్యాడో మాటల వరకు ఉన్న ఈ గొడవ కొట్లాట వరకు వెళ్ళిపోయింది అనమాట. ఈ గొడవను అంతటినీ కూడా రవితేజ ఫ్రెండ్స్ 3 అమ్మాయిలు వీడియో తీస్తున్నారు అనమాట. ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ అమ్మాయిల దగ్గరికి రెస్టారెంట్కి సంబంధించిన వర్కర్స్గా లేదా వాళ్ళ మనుషులు అమ్మాయిల మీదకి వెళ్ళడం జరిగింది. ఇది చూసే రవితేజ వాళ్ళని ఆపడానికి వెళ్ళే క్రమంలో రెస్టారెంట్ ఓనర్ కొడుకు పక్కనే ఉన్న ఒక బాల్ తీసుకొని బలంగా ఒకటే దెబ్బ నెత్తి మీద కొట్టడంతో అక్కడికక్కడ రవితేజ కూలిపోయాడు అనమాట. వాళ్ళు అంతటితో ఆగలేదు. వీళ్ళంతా ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వదలకుండా వీళ్ళు 8 మంది ఉంటే వాళ్ళు 15 మంది అనమాట. ఈ 8 మందిలో కూడా 5 అబ్బాయిలు, 3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు 15 మంది అబ్బాయిలు. వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు ఆగలేదన్నమాట. చివరికి అతను చనిపోయే వరకు కొడుతూనే ఉన్నారు. కర్రతో కొట్టడమే కాకుండా కాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ కొట్టడం జరిగింది అనమాట. మామూలుగా ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళాలంటే 5 minutes పడుతుందంట. కానీ రవితేజని వాళ్ళ ఫ్రెండ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 1/2 hour పట్టిందంట. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక డాక్టరు ఒక 1/2 hour ముందు తీసుకొచ్చుంటే ఖచ్చితంగా బతికిచ్చే వాళ్ళం, హీఈస్ నో మోర్ అని చెప్పడం జరిగింది. 30th నైట్ ఇదంతా జరిగింది. 31st మార్నింగ్ 6 o'clockకి రవితేజ వాళ్ళ అన్నయ్యకి ఈ విషయం తెలిసిందనమాట. వెంటనే వాళ్ళ అన్నయ్య ఈ విషయాన్ని వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి చెప్పకుండా, అంటే తెలిస్తే ఎక్కడ కంగారు పడతారని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నగారికి ఫస్ట్ మార్నింగ్ వరకు, అంటే రవితేజ గారి బాడీ ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళ అన్నగారు వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పలేదన్నమాట. కాకపోతే 31st మార్నింగ్ 10 కల్లా మనకి సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కానీ ప్రతి చోట కూడా జరిగిన విషయం అయితే అందరికీ తెలిసిపోయింది. నేను ఈ వీడియో ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి వెయిట్ చేశాను అనమాట. రవితేజ వాళ్ళ అన్నయ్య మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశారనమాట. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అండ్ అలాగే నారా లోకేష్ గారిని, ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడేలా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కాకపోతే ఇంకో ఏమంటున్నారు అంటే ఇది పక్క స్టేట్లో జరిగింది కదా, మనం ఏం చేయలేమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అని చెప్పి ఈ విషయాన్ని కూడా రవితేజ వాళ్ళ అన్నయ్యే మీడియాకి చెప్పారనమాట. బట్ గోవా గవర్నమెంట్ మాత్రం ఎవరైతే రవితేజని కొట్టారో ఓనర్ కొడుకు అతన్ని అయితే అరెస్ట్ చేశారో, ఓనర్ అయితే పరారీలో ఉన్నారనమాట. యాక్చువల్లీ ఇప్పటికే గోవా మీద చాలా ట్రోల్స్ కానీ, వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో, నాన్ వేసిన ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు గోవాలో టూరిజం తగ్గిపోతుంది. ఎందుకంటే గోవాలో ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. అంతకంటే మోర్ ఓవర్ మెయిన్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గోవాలో రోజుకి తగ్గిపోతుంది అని చెప్పి ఇలాగ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గోవాలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల టూరిస్ట్ అందరికీ కూడా గోవాకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారనమాట. ఇప్పటికైనా గోవా గవర్నమెంట్ మేలుకొని సరైన ఫెసిలిటీస్ టూరిస్టులకు కానీ అట్లీస్ట్ అక్కడ ఉన్న ప్రజలకైనా అందిస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్, భార్గవ్.